హాయ్ అండి. మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు కూడా చూపించేస్తాను. వచ్చేసేయండి. నాకైతే వంకాయ అంటే అంత ఇష్టం ఉండదండి. కానీ గుత్తి వంకాయ కర్రీలో గ్రేవీ ఉంటుంది కదా, అదంటే నాకు చాలా ఇష్టం అండి. నేనైతే ఈ కర్రీ చపాతీ కాంబినేషన్‌లోకి చేస్తున్నానండి. నార్మల్‌గా గుత్తి వంకాయలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే జొన్న రొట్టె అండి. జొన్న రొట్టె గుత్తి వంకాయ కర్రీకి ఇంగ ఏది బీట్ చేయలేదు. అసలు నాన్ వెజ్ గూడా అంత బీట్ చేయలేదు. కానీ మా దగ్గరైతే జొన్నలు లేవు. అందుకనేసి చపాతీ అయితే చేస్తన్నాను. నూనె వంకాయ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే పల్లీలు, కొద్దిగా ధనియాలు, కొన్ని యాలకులేసేసి వేపుకున్నాను. తర్వాత అయితే అందులోనే కొబ్బరి, వెల్లుల్లి వేసేసేసి మిక్సీ కొట్టుకున్నాను. ఫస్ట్ అవి కొట్టుకున్న తర్వాత అయితే అందులోనే మళ్ళీ చింతపండు కూడా నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. తర్వాత అయితే వంకాయలని ఇలా 4 చీలికలుగా కట్ చేసుకొని పురుగులు ఏమన్నా ఉంటాయి కదా చూసుకోవాలి. నేనైతే కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే వేసాను. తర్వాతయితే నేను ఇలా వంకాయలల్లోనే మసాలా అంతా పెడతానండి. కొంతమంది నార్మల్‌గా మసాలా అట్లా పెట్టుకోకుండా సెపరేట్‌గానే చేసుకుంటారు. కానీ నాకు ఇలా అలవాటండి. ఇలా గూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా గూడా వంకాయ లోపల ఉంటుంది గదా, అందుకనేసి నేనైతే అలా చేసుకుంటాను. తర్వాతయితే ఇక్కడ కుక్కర్ పెట్టుకునేసి ఆయిల్ అయితే ఏసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాతయితే పోపు దినుసులేసుకొని ఆనియను, కరివేపాకు ఇవన్నీ ఏసుకున్నాను. అవన్నీ మగ్గనిచ్చిన తర్వాతయితే ఇంగ వంకాయలయితే ఏసుకున్నాను. వంకాయలైతే ఆయిల్‌లో ఏసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిస్తే కలర్ బాగా వస్తుంది. ఆ కలర్ వచ్చినప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అందుకనేసి ఇక్కడ నేనైతే ఆయిల్‌లోనే కొద్దిసేపయితే బాగా మగ్గనిచ్చాను. చూసారా వంకాయ కలర్ అంతా మారిపోయింది. ఇక్కడైతే వంకాయలయితే బాగా మగ్గిపోయాయి. మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకా కొద్దిసేపయితే ఉన్నిచ్చాను నేను. కలిపేసి ముందు మసాలా కొట్టుకున్నాం గదండీ! ఇంగ మిగిలింది గదా, ఆ మిగిలిన దాంట్లోనే కొద్దిగా వాటరేసేసి అది గూడా దీంట్లో వేసేసానండి మసాలా అంతా. వేసేసి మనకు గ్రేవీకి సరిపడినన్ని వాటరయితే ఏసుకోవాలి. నేనైతే 2 విజిల్లు రానిచ్చానండి కుక్కర్‌లో. ఇంకా మెత్తగా గావాలనుకుంటే ఒక 3 విజిల్లు రానిచ్చుకోవచ్చు. నాకైతే 2 విజిల్లే సరిపోయాయండి. ఉడికిపోయింది వంకాయి. వంకాయకేమి ఎక్కువ టైం పట్టదు గదా. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం అవన్నీ చూసుకోవచ్చండి. సరిపోయిందా లేదా, వంకాయ ఉడికిందా లేదా అని జెప్పేసి. నాకైతే వంకాయ అయితే ఉడికిపోయిందండి. నేను తర్వాత స్టవ్ ఆన్ జేసేసి కొద్దిగా ఉడకనిచ్చి అందులోనే తగినంత కస్తూరి మేతి ఏసేసి ఇంకా కొద్దిసేపు ఉంచి ఇంగ స్టవ్ అయితే ఆఫ్ జేశాను. టేస్ట్ అయితే సరిపోయిందండి నాకైతే. నేనైతే గుత్తి వంకాయ కర్రీలో కాంబినేషన్‌గా చపాతీ అయితే చేశానండి. మీకు ఏ కాంబినేషన్ అయితే ఇష్టమో కామెంట్ చేయండి. జొన్న రొట్టెలోకైతే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.